కేసీఆర్ను గద్దెదించడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కవంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదారి కిషోర్. ఇక కేసీఆర్ను ఉద్యోగం అడిగేది లేదు మిత్రులారేగా, ఉద్యోగాలు అడిగేది లేదు. వాడు ఉద్యోగం ఊడబీకితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. ఇవాళ కేటీఆర్ ఉద్యోగాలు ఊడబీకడానికి నల్లగొండ బిడ్డలు నడుం బిగించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. ఇక అడుక్కునేది లేదు, ఎవడి ముందల చేయి రాసేది లేదు, ఎవడి గురించి ఆలోచన చేసేది లేదు. ఒకే ఆలోచన, ఒకే నిర్ణయం, ఒకే పోరాటం. కేటీఆర్ను బండకేసి కొట్టాలి, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. అధికారంలోకి తెచ్చి 12 గెలిచి ఇవన్నీ గతంలో చెప్పలేదా 2 లక్షల రుణమాఫీ చేస్తామని? నమ్మిరా ప్రజలు? కేసీఆర్ గారు ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉంటాడు. ఆ విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి, కేసీఆర్ ఇచ్చిన మాటను ప్రతి సందర్భం నిలబెట్టుకుంటున్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు. నల్గొండలో మమ్మల్ని అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిపించి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మాకు అభివృద్ధి చేయండి అని చెప్పేసి నమ్మకంతో, విశ్వాసంతో మమ్మల్ని అందరూ కూడా మీ ముందర నిలబెట్టగలిగారు. ఇదే పునరావృతం కాబోతా ఉన్నది. డిపాజిట్లు కూడా దక్కవు.